ఎవ్రీవన్, ఈ వీడియోలో జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ ఈ చాప్టర్ గురించి కంప్లీట్గా చూద్దాము. అయితే ఫస్ట్ సిలబస్ ఏంటో చూద్దాం. అంటే నేషనల్ ఇన్కంలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, సో ఏది ఇంపార్టెంట్, అసలు ఏంటి, అసలు ఏముంటుంది ఈ నేషనల్ ఇన్కంలో ఫస్ట్ చూద్దాము. చూసిన తర్వాత ఒక్కొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఫస్ట్ వచ్చేసి జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కంలో ఫస్ట్ డెఫినేషన్. అసలు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఒక డెఫినేషన్ అనేది మనకు తెలియాలన్నమాట. అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం అనమాట. అంటే ఒక 1 ఇయర్లో ఒక పర్టికులర్ ఒక టైం పీరియడ్లో ఒక కంట్రీలో సో ఇప్పుడు ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, అవి గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు. సో దాని వాల్యూ, ద టోటల్ వాల్యూ ఆఫ్ ఏ సో గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట ఇన్ ఏ ఇయర్, దట్ ఈజ్ ఏ నేషనల్ ఇన్కమ్ అనమాట. సో డెఫినేషన్స్ ఏంటి అంటే తర్వాత నేను క్లియర్గా డెఫినేషన్స్ గురించి కంప్లీట్గా చెప్పేస్తాను. ఫస్ట్ చూద్దాం అసలు ఏముందో ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ అనమాట. సో దానినే నిర్వచనం అంటారు కదా తెలుగులో. అది అసలు ఏంటి అంటే మనకు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో తెలిస్తేనే మనము ముందు అంటే కొన్ని కన్ఫ్యూజన్ టాపిక్స్ వస్తాయి కదా, అప్పుడు మనకు క్లియర్గా ఉంటుంది. ఒక్కొక్క టాపిక్లో మనము గ్రిప్ తెచ్చుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ డెఫినేషన్ అనగానే ఏదో ఒక సెంటెన్స్ చదివామా అన్నట్టు కాకుండా అసలు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, అసలు నేషనల్ ఇన్కంలో ఏమేమి ఉంటుంది, ఇవన్నీ మనకు తెలియాలి. అది డెఫినేషన్లో అంతా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్. ఈ మెజర్మెంట్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ అంటే తెలుగులో జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు అంటారనమాట. అయితే ఇక్కడ 3 మెథడ్స్ ఉంటాయి. అంటే ఏ విధంగా మనము ఈ నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేయొచ్చు అని చెప్పేసి 3 మెథడ్స్ ఉంటాయి. ఆ 3 మెథడ్స్ వచ్చేసి ప్రొడక్ట్ మెథడు, ఇన్కమ్ మెథడు, ఎక్స్పెండిచర్ మెథడ్ అనమాట. సో 3 మెథడ్స్ ఉంటాయి. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి అని చెప్పేసి ఉంటుందన్నమాట. ప్రొడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ఇలా 3 మెథడ్స్ ఉంటాయి. ఆ 3 మెథడ్స్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా డీటెయిల్గా చూద్దాము. ఇక నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ అనమాట. జాతీయ ఆదాయ భాగాలు, భావనలు. అసలు మోస్ట్ అనమాట, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. సో నేనైతే ట్రై చేస్తాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి. సో భాగాలు, భావనలు అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. నెక్స్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ అనమాట. అంటే జాతీయ ఆదాయ అంచనాలు. అంటే ఫస్ట్ ఎవరు అంచనా వేసింది నేషనల్ ఇన్కమ్ని అంటే దాదాబాయి నౌరోజీ అనమాట. సో ఆ తర్వాత కొందరు వ్యక్తులు అంచనా వేస్తారు. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా అంచనా వేసేవాళ్ళు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎలా ఎస్టిమేట్ చేసేవాళ్ళు నేషనల్ ఇన్కమ్ని అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఆ టాపిక్ కూడా మనం చూసేద్దాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సిఎస్ఓ ఉండే అనమాట. ఆ తర్వాత అంటే ఏంటి అంటే ఇక్కడ ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అసలు ప్రజెంట్ నేషనల్ ఇన్కమ్ని ఎవరు మెజర్ చేస్తున్నారు, ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు అంటే ఎన్ఎస్ఓ అనమాట. 2019 నుంచి ఎన్ఎస్ఓ నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో దానినే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటారు. ఫస్ట్ సిఎస్ఓ ఉండే అనమాట. సో సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఎస్ఓ అని ఉండేవి. ఆ రెండు కలిసి ఎన్ఎస్ఓగా చేంజ్ అయ్యి నేషనల్ స్టాటికల్ ఆఫీస్గా చేంజ్ అయ్యి ఇప్పుడు ఎన్ఎస్ఓ అనేది నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేస్తుంది. ఇది ఒక పాయింట్ అనమాట. దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి జిఎస్డిపి, ఎన్ఎస్డిపి, ఇక రాష్ట్ర ఆదాయం అంటారు. సో స్టేట్ ఇన్కమ్ గురించి మనం కూడా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ కన్సిడర్డ్ అండ్ నాట్ కన్సిడర్డ్ వైల్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్. అంటే అసలు మనము నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసిన టైంలో ఏవేవి తీసుకుంటాము, ఏవేవి తీసుకోకూడదు అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే మనము జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరిగణించబడిన అంశాలు అనమాట. సో కొన్ని ఉంటాయి, అవేంటో చూసేద్దాము. ఇక నెక్స్ట్ వచ్చేసి షేర్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్. అంటే జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా అనమాట. కొన్ని సెక్టార్స్ ఉంటాయి కదా, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అని చెప్పేసి వాళ్ళ యొక్క షేర్స్ ఏంటి, ఎలా ఉంటుందని చెప్పేసి మనం చూద్దామన్నమాట. ఇదంతా వచ్చేసి నేషనల్ ఇన్కమ్ ఏమంటే టాపిక్స్ అనమాట. సో ఫస్ట్ మనం డెఫినేషన్, అసలు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఆ డెఫినేషన్ తెలిస్తే మనము ముందు ఈజీగా, మనకు చాలా టఫ్ అనిపించదు అనమాట అప్పుడు టాపిక్. సో చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ నుంచి నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒక్క లైక్ చేయండి, మీకు నచ్చితే కమెంట్ చేయండి. నచ్చకపోతే ఇక్కడ ఇలా చెప్పకండి, ఇలా చెప్పండి అని చెప్పేసి సజెషన్ ఇవ్వండి. సో నేను కరెక్ట్ చేసుకుంటాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం చెప్పండి. సో మ్యాక్సిమం నేను మిస్టేక్స్ లేకుండానే చెప్తాను. ఇన్ కేస్ సమ్ టైమ్స్ మిస్టేక్స్ అవుతాయి కదా, సో ఒకవేళ అవుతే చెప్పండి, అంతే. ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటి అంటే డెఫినేషన్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్. ఈ డెఫినేషన్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ గురించి కంప్లీట్గా చూసేద్దాము. అయితే ఫస్ట్ మనం చూద్దాం అసలు డెఫినేషన్ ఏముంటి ఏంది అని చెప్పేసి.
ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్లో చూద్దాము. ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఈస్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. ఇక తెలుగులో చూసుకున్నట్లయితే ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అంటారు. ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే చదివితే మీకు కూడా అర్థమవుతుంది, కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఒక కంట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకుందాం అనుకోండి. సో ఇండియాలో ఒక పర్టికులర్ టైం పీరియడ్, అంటే మన ఇండియాలో నేషనల్ ఇన్కమ్ని ఒక పర్టికులర్ టైం పీరియడ్ అంటున్నాం కదా. సో ఎప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి లెక్కిస్తుందంటే ఒక 1 ఇయర్కి ఒకసారి లెక్కిస్తుంది అనమాట. సో ఒక 1 ఇయర్లో ఒక కంట్రీలో, అంటే మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవలు. ఇక్కడ ఉత్పత్తి అంటే ప్రొడ్యూస్, ఏంటివి అవి అంటే గూడ్స్ అంటే వస్తువులు కావచ్చు, వస్తువులు అండ్ అలాగే సర్వీసెస్ అనమాట. సేవలు అంటే సర్వీసెస్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్ గూడ్స్ అంటున్నాం ఇక్కడ, అంటే అంతిమ వస్తువులు అంటున్నాం. అసలు అంతిమ వస్తువులు అంటే ఏంటి అయితే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది. ఈ పెన్ను అనేది ఫైనల్ ప్రొడక్ట్ అనమాట. ఇది వచ్చేసి అంతిమ వస్తువు. సో అంతిమ వస్తువు అంటే ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్ను రెడీ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. సో అది అంతిమ వస్తువు అనమాట పెన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఉంది. ఈ బుక్ అనేది అంతిమ వస్తువు. మరి మాధ్యమిక వస్తువులు అని ఉంటాయి. మాధ్యమిక వస్తువులు అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పెన్ అనేది అంతిమ వస్తువు అంటున్నాము. సో ఇది అంతిమ వస్తువు. ఈ బుక్ అనేది అంతిమ వస్తువు. అయితే ఈ పెన్నుకు ఇప్పుడు రెడీ కావాలంటే ఏం కావాలి, ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే ఇంక్ ఉంది లోపల, ఇక్కడ ప్లాస్టిక్ యూస్ చేశారు కదా, ఈ ప్లాస్టిక్ ఇక్కడ లోపల ఉన్న ఇంక్, ఇవన్నీ ఏమవుతుంది అంటే మాధ్యమిక వస్తువులు అవుతాయి అన్నమాట. సో ఈ మాధ్యమిక వస్తువులు అవుతారు. ఈ పెన్ అనేది ఏమవుతుంది ఫైనల్ గూడ్ అనమాట, అంటే ఫైనల్ ఐటమ్ అనమాట ఇది. సో ఇది అంతిమ వస్తువు అంటారు. అర్థమైంది కదా డెఫినేషన్లో. ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అంటారు. సింపుల్. 1 ఇయర్లో ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అయితే గూడ్స్ అంటే అర్థమైంది. గూడ్స్ అంటే ఏంటి, వస్తువులు. అంటే ఇప్పుడు పెన్ను కావచ్చు, బుక్ కావచ్చు, మీరు ఇప్పుడు చూస్తున్న మొబైల్ కావచ్చు, మీ చేతికున్న వాచ్ కావచ్చు, ఏదైనా సరే అదనేది గూడ్స్ అనమాట, అంటే వస్తువులు. సో అవి ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నామో 1 ఇయర్లో ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నామో అది. అండ్ అలాగే సర్వీసెస్ అంటున్నాము. అసలు సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇన్ని వస్తువులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను ఉంది, ఒక 10 పెన్నులను రెడీ చేయాలనుకుంటున్నాము. సో దానికి అనేది క్వాంటిటీ ఉంది, సర్వీసెస్కి క్వాంటిటీ లేదు. అసలు సర్వీసెస్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ అయినా, టీచర్ అయినా, పోలీస్ అయినా, ఎవరైనా సరే వాళ్ళు సర్వీస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నారు. ఇప్పుడు టీచర్ ఏం చెప్తాడు, టీచ్ చేస్తాడు కదా. సో అది ఒక సర్వీస్, 1 టైప్ ఆఫ్ సర్వీస్ అనమాట. సో అతను సర్వీస్ చేస్తే తనకేమొస్తుంది, ఇన్కమ్ వస్తుంది. సో ఇన్కమ్ వస్తే అది నేషనల్ ఇన్కంలో ఒక భాగమే కదా, అలా అనమాట. ముందు ఇంకా క్లియర్గా చెప్తాను. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఒక కంట్రీలో సో ఏవైతే మన వస్తువులు అలాగే సేవలు, వస్తువులు సేవలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తే ఒక వాల్యూ అనేది ఉంటుంది కదా, దానికి మార్కెట్ వాల్యూ అనేది దానికి ఒక వాల్యూ అనేది వస్తుంది. సో అదే నేషనల్ ఇన్కమ్ అనమాట. ఇది క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా విధాలుగా మనం నేషనల్ ఇన్కమ్ని చెప్పొచ్చు. సో అదేంతో చెప్తే మనకు నేషనల్ ఇన్కమ్ పైన ఈజీగా గ్రిప్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇంకొక లైన్ ఏంటి అంటే అసలు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే ఇన్కమ్ ఆఫ్ పీపుల్, ఇన్కమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్కమ్ ఆఫ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే గవర్నమెంట్ ఇన్కమ్ అనమాట. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ఇన్కమ్ అనే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికీ వచ్చిన ఇన్కమ్ పీపుల్ది, ప్రజల ఆదాయము, నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ప్రైవేటు సంస్థల ఆదాయము, ప్రభుత్వ సంస్థల ఆదాయం అనమాట. సో ప్రైవేటు సంస్థల ఆదాయము, ప్రభుత్వ సంస్థల ఆదాయం, అలాగే ప్రభుత్వానికి కూడా కొంచెం ఇన్కమ్ వస్తుంది కదా గవర్నమెంట్కి, అది అనమాట. అవన్నీ కలిపితే వచ్చేదే నేషనల్ ఇన్కమ్ అనమాట. ఇది క్లియర్ కదా, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి అసలు సింపుల్గా చెప్పాలంటే ఏంటి మరి జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే ఉత్పత్తి విలువ అనమాట. సో ద వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. సో మరి అదేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది, అది ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి. ఇక నా చేతిలో పెన్ ఉంది కాబట్టి పెన్ అని చెప్తున్నాను. ఇప్పుడు పెన్ ఉంది, ఈ పెన్నుని ఫస్ట్ రెడీ చేద్దాం. ఒక పెన్ను రెడీ చేసే ఒక సంస్థ ఏమంటారు ఒక కంపెనీని పెట్టాలనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పెన్నుకు రెడీ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి, ఫస్ట్ మనకి ల్యాండ్ కావాలి. సో మనము ఈ వస్తువులని గాలిలో అయితే మనము రెడీ చేయలేం కదా. సో ఒక ల్యాండ్ అయితే కంపల్సరీ, ఒక ప్లేస్ అయితే కావాలి కదా. సో అదనమాట, ల్యాండ్ కావాలి. ఇంకేం కావాలి అంటే లేబర్ అయితే కావాలి కదా. సో నువ్వు ఒక్కడివే ఉండి ఎవరైనా సరే ఒక్కరే ఈ పెన్నుని రెడీ చేయలేరు కదా. సో
ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఒక పెన్ను ఒక పెన్ అని కాదు, సో నెంబర్ ఆఫ్ పెన్స్ రెడీ చేయాలి అంటే లేబర్స్ చాలామంది కావాలి కదా, సో లేబర్ అనమాట. నెక్స్ట్ ఇంకేం కావాలి, క్యాపిటల్ మూలధనం అంటారనమాట. అసలు క్యాపిటల్ అంటే ఏంటిది, ఇప్పుడు పెన్ను రెడీ చేయాలనుకుంటున్నావు, ఈ ల్యాండ్ కావాలి, లేబర్ కావాలి, మరి మనీ కూడా కావాలి కదా, మన దగ్గర మనీ ఉండాలి కదా, ఇన్వెస్ట్మెంట్కి మనీ ఉండాలి కదా, సో అది పెట్టుబడి అంటారు కదా మూలధనం, సో అది అనమాట క్యాపిటల్. ఇంకేం కావాలి, ఆర్గనైజేషన్ అనమాట, వ్యవస్థాపనం, ఇంకా టెక్నాలజీ కూడా కావాలి. మనకు ఎలా రెడీ చేయాలో తెలియాలి కదా, సో దాన్ని అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనం డెఫినేషన్ ఏం చెప్పొచ్చు, ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అంటే ల్యాండ్ కావాలి, లేబర్ కావాలి, క్యాపిటల్ కావాలి, ఆర్గనైజేషన్ కావాలి, టెక్నాలజీ కావాలి. ఇవన్నీ ఏంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట, ఉత్పత్తి కారకాలు అంటారు తెలుగులో అయితే, అదే ఇంగ్లీష్లో అయితే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కదా. సో మనం జాతీయ ఆదాయాన్ని డెఫినేషన్గా ఎలా చెప్పొచ్చు, టోటల్ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ టోటల్ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్, అసలు వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నాలజీ అని చెప్పాను. మరి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక ల్యాండ్ ఉంది, సో దాన్ని నువ్వు రెంట్కి ఇచ్చినావు, సో ఆ రెంట్ రూపంలో నీకైతే మనీ వస్తుంది కదా ఇప్పుడు వేరే వాళ్ళకు. అదే నువ్వు ల్యాండ్ కావాలని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర రెంట్కి ఇచ్చినావు, ఆ రెంట్కి నువ్వు ఆయనకి డబ్బులు ఇవ్వాలి కదా, ఎలా అయినా సరే నువ్వు నీ దగ్గర ల్యాండ్ ఉంటే నువ్వు రెంట్కి ఇస్తావు. అలాగే నువ్వు ఏదైనా ఇప్పుడు పెన్ను రెడీ చేయాలనుకుంటున్నావు, సో నువ్వు రెడీ చేయాలనుకుంటున్నావు కాబట్టి నీ దగ్గర ప్లేస్ లేకపోతే రెంట్ ఇచ్చి నువ్వు ల్యాండ్ అనేది తీసుకుంటావు, అలా ఎలా అయినా అది అనమాట. సో నీకు ల్యాండ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, రెంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ లేబర్కి శాలరీ ఇవ్వాలి కదా, సో శాలరీ అనేది కూడా మనకి మనీ రూపంలోనే ఇస్తాం కదా, అలా అనమాట. సో క్యాపిటల్, ఇంట్రెస్ట్ రూపంలో మనం అనేది ఈ నేషనల్ ఇన్కమ్ అనమాట. ఇవన్నీ రెంట్, శాలరీ, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, రాయల్టీ. సో ఒక ఆర్గనైజేషన్కి ప్రాఫిట్ రూపంలోనే కదా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది, అలా అనమాట. ఇవన్నీ కలిపితే వచ్చేది నేషనల్ ఇన్కమ్ అనమాట. ఇలా కూడా మనము నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ చెప్పొచ్చు. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. సో ఇక్కడ సింపుల్ అనమాట, అసలు ఏం లేదు. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, సో రెంట్ అంటే ద టోటల్ వాల్యూ ఆఫ్ రెంట్, శాలరీ, క్యాపిటల్, ప్రాఫిట్, రాయల్టీ, ఇలా అనమాట. ఇలా ఇది. ఇక నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనము ఇక్కడ కొంచెము ఏమంటారు కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఏంటి అంటే ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అంటున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఒక జాబ్ చేస్తుంటే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 10,000 మీకు మీ శాలరీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10,000 మీ శాలరీ, అందులో 5,000 మీరు ఏం చేస్తారు, ఖర్చు అయితే చేస్తారు కదా, అది ఫుడ్ కోసం మీరు వినియోగిస్తారు. ఫుడ్ కోసం కావచ్చు, ఇంట్లో ఫర్నిచర్ కోసం కావచ్చు, ఇంట్లో సంథింగ్ ఏవైనా కావాలనుకుంటే మన కోసం మనం ఏవైనా ఖర్చు చేస్తామన్నమాట. క్లాత్స్ కోసమైనా ఏవైనా సరే మనమైతే ఖర్చు చేస్తాము. ఒక 5,000 ఖర్చు అయితే అవుతుంది కంపల్సరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 5,000 ఉంటాయి, ఆ ఇంకో 5,000ని మనం ఏం చేస్తాము, కంపల్సరీ మనం దాచిపెట్టుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో పెట్టుకుంటాం అనుకోండి, సో బ్యాంకులో దాచిపెట్టుకుంటాము. అయితే అప్పుడు ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, బ్యాంక్ కూడా బ్యాంకులోనే పెట్టేసుకుంటుందా, మనం పెట్టిన మనీ లేదు, తను వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో దానికి ప్రాఫిట్ కావాలి కదా, ఒక బ్యాంక్ అనేది ఒక సంస్థ. సో ఇప్పుడు నువ్వు పెట్టిన 5,000 బ్యాంకులో పెడితే అది అట్లాగే పెడితే దానికి ఏం లాభం, అసలు దానికి ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా, ఉండదు. అలాగే డబ్బులు అలా పెడితే ప్రాఫిట్ అనేది ఉండదు. కంపల్సరీ ఆ బ్యాంక్ అనేది ఏం చేస్తుంది, వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ చేస్తుంది అనమాట. అది కూడా ఖర్చు అన్నట్టే కదా. ఇక్కడ ఏం పాయింట్ అంటే, ఇప్పుడు నీకు ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అంత మనము ఖర్చు చేస్తాం. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాప్టర్ మొత్తం మనకు ఉంటుందన్నమాట. సో మనం ఎంతైతే ఖర్చు చేస్తామో అంత మాకు ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అంత ఖర్చు చేస్తామన్నమాట. అంటే మొత్తం ఆదాయం మొత్తం వ్యయంగా మారుతుంది. మొత్తం ఆదాయం ఇన్కమ్ అనేది కంపల్సరీ. సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సో విధంగా అది ఖర్చు అయిపోతుంది అనమాట. అసలు ఏంటి కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే, ఇప్పుడు మనము చెప్పాను కదా, ఇప్పుడు శాలరీ మనకు 10,000 వస్తే ఒక 5,000 అయితే ఖర్చు చేస్తాము. సో మనం దాన్ని ప్రజల వినియోగం ఎంత కన్సంప్షన్ చేస్తున్నామో అది. సో ప్రజల వినియోగాన్ని కన్సంప్షన్ అంటారనమాట. అంటే ప్రజలు ఖర్చు పెట్టే దాన్ని ఏమంటారు, కన్సంప్షన్ అంటారు. అదే సంస్థలు అనుకోండి, సంస్థలు ఖర్చు చేస్తే ఏమంటాము, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. అసలు ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు అంటారు అంటే, ఇప్పుడు ఖర్చు చేస్తుంది సంస్థ. ఖర్చు దేనికోసం చేస్తుంది, ఒక వస్తువుని ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేయడానికి ఖర్చు చేస్తుంది, అంటే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ పెడితే దాన్ని ఖర్చు చేస్తున్నాం కదా, సో దానినే సంస్థలు చేసే ఖర్చునే ఇన్వెస్ట్మెంట్ అంటారనమాట. అయితే ప్రభుత్వం కూడా చేస్తుంది కదా ఖర్చు,
కొన్ని వాటికి. సో దానిని ఏమంటారు అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జీ అనమాట, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే నేషనల్ ఇన్కమ్ని ఇలా కూడా చెప్పొచ్చు మనం డెఫినేషన్ ఏమని. సో ద టోటల్ వాల్యూ ఆఫ్ కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అంటే నేను ఫస్టే చెప్పాను, ద ఇన్కమ్ ఆఫ్ ఏ పీపుల్, ఇన్కమ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్కమ్ ఆఫ్ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ అని చెప్పాను కదా. సేమ్ ఇన్కమ్ అని ఎలా అంటున్నాము. సో ఇన్కమ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటున్నాము. ఎప్పుడైతే ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్గా ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఎక్స్పెండిచర్ అనేది అవుతుంది. అంటే ఎక్స్పెండిచర్ అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఖర్చు అనమాట. సో ఎంత ఇన్వెస్ట్ అంటే ఎంత ఇన్కమ్ వస్తుందో అంత అనేది ఖర్చు అవుతుంది. సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఖర్చు రూపంలో కూడా మనం ఈ నేషనల్ ఇన్కమ్ని డెఫినేషన్ అంటే మనం దాన్ని డిఫైన్ చేయొచ్చు అనమాట. ఎలా? సో నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ద టోటల్ వాల్యూ ఆఫ్ ఏ కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనమాట. అదే అనమాట. ఇక్కడ మీరు మ్యాప్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్, ఒక పెన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అనేది ఒక వస్తువుని, అది ఏదైనా సరే మొబైల్ కావచ్చు, కొన్ని మొబైల్స్ని ఇక్కడ ఉత్పత్తి చేసాము. ఉత్పత్తి చేస్తే మనకు ఉత్పత్తి చేసే సంస్థ ఉంది. సో దానికి ఏమొస్తుంది? కంపల్సరీ ఆదాయం వస్తుంది కదా. ఇన్కమ్ లేనిది దాన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది మొబైల్స్ని? దానికి ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ ఇన్కమ్ని మళ్ళీ ఏం చేస్తుంది? ఖర్చు చేస్తుంది. ఆ ఇన్కమ్ని మళ్ళీ ఖర్చు చేస్తుంది అనమాట. సో ఖర్చు చేస్తుంది. ఎందుకు మళ్ళీ ఖర్చు చేస్తుంది? అసలు ఎందుకు ఖర్చు చేస్తుంది? మళ్ళీ సంస్థ ఖర్చు ఎందుకు చేస్తుంది? మళ్ళీ ఇంకా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, మళ్ళీ న్యూ ప్రొడక్ట్స్ని, ఇంకా న్యూ మొబైల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఖర్చు చేస్తుంది అనమాట. సో అంటే ఇది రొటేషన్గా మారుతుంది. సో ఇక్కడ చూడండి, ఉత్పత్తి, ప్రొడక్షన్ అనేది చేస్తే మనకు ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ అనేది మళ్ళీ వ్యయంగా మారుతుంది. వ్యయం అనేది మళ్ళీ ఉత్పత్తి, అంటే ఒక ఐటమ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి ఇది వ్యయం చేస్తామన్నమాట. సో ఇదంతా రొటేషనల్ అనమాట. సో అందుకే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనము ఖర్చు రూపంలో కూడా నేషనల్ ఇన్కమ్ని డిఫైన్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కొన్ని డిఫైన్ చేశారు. అంటే నేషనల్ ఇన్కమ్ అంటే సేమ్ మీనింగే, కాకపోతే కొందరు వాళ్ళ స్టైల్లో చెప్పారనమాట. సో అదే చూద్దాము. ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటి అంటే యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది అంటే ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువల మొత్తం. సింపుల్. అసలు ఏంటి అంటే ఒక ఇయర్లో ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, సేవలు ఉన్నాయి, ప్రొడ్యూస్ అవుతాయి కదా ఒక ఇయర్లో. దాని వాల్యూయే నేషనల్ ఇన్కమ్ అని చెప్పింది. సింపుల్గా చెప్పింది అనమాట. ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్. ఇది సింపుల్ యుఎన్ఓ. మళ్ళీ ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇతను ఏం చెప్పాడు అంటే సహజ వనరులు, ఉత్పత్తి కారకాల సహాయంచే ఉత్పత్తి చేయబడిన నికర విలువ, నెట్ వాల్యూ ప్రొడ్యూస్డ్ విత్ హెల్ప్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. సో న్యాచురల్ రిసోర్సెస్ యూజ్ చేసి ఒక మనకి ఏమంటారు ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఒక వాల్యూ అనేది అంటే కొన్ని వస్తువులు, ఒక సహజ వనరులు, ఉత్పత్తి కారకాల సహాయంచే సో నికర విలువ అనమాట. సో ఉత్పత్తి చేస్తాం కదా. సో దానికి ఒక నెట్ వాల్యూ అనేది ఉంటుంది కదా. సో అదే జాతీయ ఆదాయం అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నెట్ వాల్యూ ప్రొడ్యూస్డ్ విత్ హెల్ప్ ఆఫ్, నెట్ వాల్యూ అనేది ప్రొడ్యూస్ అవుతుంది దేనితో, ఏ హెల్ప్ తీసుకొని? న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే చెప్పాను కదా. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ల్యాండ్, లేబర్ ఇలా అని చెప్పాను కదా. ఇక్కడ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నాలజీ. సో భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం, టెక్నాలజీ. సో ఇది అనమాట. తను అదే చెప్తుండు. న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని అలాగే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్ట్ని యూజ్ చేసుకొని ఒక ఉత్పత్తి అవుతుంది కదా. సో దాని నెట్ వాల్యూయే నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి ఆల్ఫ్రెడ్ మార్షల్ అంటున్నారు. ఇంకా సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. ఫస్ట్ చెప్పాను కదా, కేంద్ర గణాంక సంస్థ. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ని ఇదే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇదే లెక్కించేదనమాట. ఇప్పుడు ఎన్ఎస్ఓ. ఇప్పుడు సిఎస్ఓ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఒక సంవత్సర కాలంలో ఒక దేశం యొక్క ఉత్పత్తి కారకాలైన వేతనాలు, వాటకం, వడ్డీ, లాభాల రూపంలో వచ్చే ఆదాయం. ఏం లేదు, ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ, రెంట్ ప్లస్ శాలరీ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ రాయల్టీ, ఇదంతా కలిపితే వచ్చేదే నేషనల్ ఇన్కమ్ అని చెప్తుంది అనమాట. ఇది సేమ్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేజెస్, ట్యాక్సెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ డ్యూరింగ్ ఏ ఇయర్ అనమాట. సో అలా సింపుల్ అనమాట సిఎస్ఓ. నెక్స్ట్ ఇర్వింగ్ ఫిషర్ ఏం చెప్తున్నాడు అంటే వస్తు సేవల జీవిత కాలంలోనే ఒక సంవత్సర కాలపు వినియోగం విలువ. మనం ఎంతైతే కన్జంప్షన్ చేస్తున్నామో ఒక ఇయర్లో, సో ఆ విలువ ఉంటుంది కదా, ఎంత కన్జంప్షన్ చేస్తున్నామో అదే నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటున్నాను అనమాట. 1 year's వర్త్ ఆఫ్ కన్జంప్షన్ ఓవర్ ది లైఫ్ టైమ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు, ఈ సర్వీసెస్కి ఒక లైఫ్ టైం అనేది ఉంటుంది కదా. సో దానిని మనం కన్జ్యూమ్ చేస్తాము ఒక పర్టికులర్ ఇయర్, అంటే ఒక
ఇయర్లో ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో అదే నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి ఇర్వింగ్ ఫిషర్ అన్నారు. ఇంకా వచ్చేసి పాల్ షాముల్సన్ ఏమన్నారు అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువ అన్నాడు అనమాట. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో 1 ఇయర్ ఆ టైంలో సో వస్తు సేవల ద్రవ్య విలువ అంటే ఏంటంటే మనీ రూపంలో అనమాట. సో ఎంతైతే ప్రవహిస్తుందో ద మానిటరీ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్లోయింగ్ విత్ ఇన్ ఏ కంట్రీ లోపల విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఇయర్ అనమాట. సో ఎవరు చెప్పారు? పాల్ షాముల్సన్ అన్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్థర్ సెసిల్ పిగు, ఏసీ పిగు అంటారనమాట. ఇతనేమన్నాడు అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన ద్రవ్యంతో కొలవదగిన వస్తు సేవలకు విదేశీ నికర ఆదాయం కల్పగా వచ్చినది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు ఓన్లీ దేశం అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు మన కంట్రీస్ వాళ్ళు వేరే కంట్రీస్కి పోయి సంపాదిస్తున్నారు. సో వేరే కంట్రీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా సంపాదిస్తున్నారు. అంటే ఇక్కడ ఇన్కమ్ అనేది సో వేరే కంట్రీలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మన వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి సో ఇన్కమ్ అనేది వస్తుంది కదా. సో అందులో నుంచి ఇక్కడికి వస్తారు కదా వేరే కంట్రీస్ వాళ్ళు, ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఆ రెండింటిని మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది కదా, అంటే 2 మైనస్ చేస్తే మిగులుతుంది కదా. దానినే ఏమంటారు ఇక్కడ అంటే విదేశీ నికర ఆదాయం అంటారనమాట. విదేశీ నికర ఆదాయం దానినే నెట్ ఇన్కమ్ ఆఫ్ ఫారెన్ అనమాట. సో అదే అనమాట. సో దానికి ఇప్పుడు మనం చెప్పాను కదా గూడ్స్ అండ్ సర్వీసెస్ మన దేశంలో ఉత్పత్తి అయిన సేవలు అలాగే వస్తువుల మొత్తానికి ఈ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కలిపితే వచ్చేదే ఏసీ పిగు అన్నాడు అనమాట. వచ్చేదే నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అన్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అంటే ఈజీ ముందు చెప్పిన డెఫినేషన్సే, కాకపోతే వీళ్ళు డిఫరెంట్ కేటగిరీస్లో చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. ఈ జాతీయ ఆదాయం అంచనాల కమిటీ నేషనల్ ఇన్కమ్ కమిటీ ఏం చెప్పింది అంటే ఒక వస్తువుని 2 టైమ్స్ లెక్కించొద్దు అనమాట. అంటే రిపీట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1 ఇయర్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక 100 పెన్స్ ప్రొడ్యూస్ అయ్యాను అనుకోండి, అవి 2 టైమ్స్ మనము లెక్కించొద్దు అనమాట. నెక్స్ట్ దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా చెప్పిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 1 ఐటమ్ షుడ్ నాట్ కౌంటెడ్ ట్వైస్. సో ఇలా ఎవరు చెప్పారు అంటే జాతీయ ఆదాయ అంచనాల కమిటీ చెప్పింది. అంటే నేను ఈ వీడియోలో ఓన్లీ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి. సో మీకైతే నేను చెప్తే మీకు అర్థమవుతుందా లేదా ఒక్కసారి కమెంట్ రూపంలో చెప్పండి. నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను. మీకు అర్థం కాకుంటే ఇంకొక వేరే విధంగా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు అయ్యిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము టాపిక్స్ చెప్పాను కదా, ఫస్ట్ డెఫినేషను, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ వీడియోలో నేను మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ 3 మెథడ్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్లో ఈ 3 మెథడ్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే డెఫినేషన్, ఇది క్లియర్ అయిన తర్వాతనే మీరు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి. ఎందుకంటే ఇది క్లియర్ కాకముందుకు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళారు అనుకోండి మీకు అసలు నేషనల్ ఇన్కమ్ చాప్టరే అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఫార్ములాస్ టైప్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ మనకు ఈజీగా అర్థం అయ్యే విధంగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే డెఫినేషన్స్, మీకు అసలు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అసలు ఐడియా రావాలి, ఎవరెవరు ఏమేమన్నారు అని చెప్పేసి మనకు తెలియాలి. స్టేట్మెంట్ వైజ్గా అడుగుతారు. ఎందుకంటే మనం గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ, గ్రూప్ 3 లెవెల్లో మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సో మనకు ప్రతి ఒక్క పాయింట్ని మిస్ చేయకుండా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి. మీ నుంచి నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో నేనైతే మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అందరూ ఎకానమీ పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. కొంచెం టైం ఇవ్వండి నాకు, ఎందుకంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు మంచిగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.